హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీకు చెప్పబోయేది ఇవాళ కంటెంట్ ఏంటంటే, మీకు షోల్డర్ డ్రాపింగ్ అవుతుందా, ఎందువల్ల అవుతుంది షోల్డర్ డ్రాపింగ్, దేనివల్ల అవుతుంది అనేది మీకు ఇవాళ డౌట్ క్లారిఫై చేస్తానండి. యాక్చువల్లీ మనకి షోల్డర్ డ్రాపింగ్ వచ్చి 3 రీజన్స్ ఉంటాయి. 3 రీజన్స్ ఏంటంటే, ఒకటి నెక్, షోల్డరు, ఆర్మ్ డౌన్ అండ్ వెస్ట్, ఈ 3 రిలేటెడ్ అయ్యి ఉంటాయి. దీని కనుక మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే నెక్ డ్రాపింగ్ అనేది ఉండదు. ఈ పార్ట్లో ఉగ్గులు అనేవి కూడా ఉండవు. ఎందువల్ల అంటే, సపోజ్ ఇది వచ్చి నెక్ విడ్త్ వచ్చి 5.4 వచ్చింది కదండి. ఇది 5.4కి మనము కనుక ఇక్కడ ఇది 1.7 తీసుకున్నాము. ఓకే, ఇది 1.7 తీసుకున్నాం మనం. ఓకే, అలా 1.7 విడ్త్ తీసుకోకుండా గనక ఇది గనక మనం 2 ఇంచెస్ 2.2 2.3 అలా వెడల్పు తీసుకొని ఇక్కడ గనక అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని ఈ రకంగా మార్క్ వేస్తే గనక ఇప్పుడు నెక్ వెడల్పు అయిపోయి మొత్తానికి మనకి షోల్డర్ డ్రాపింగ్ వస్తుంది. ఒక రీజన్. 2, ఇక్కడ నుంచి ఇది 8 ఇంచెస్ ఉంది కదా మనకి ఆర్మ్ వచ్చి, ఈ 8 ఇంచెస్ ప్లేస్లో కనుక ఇది 8 కాకుండా 7.5 అలా అలా కుట్లు పడిపోతాయి కదా చాలామందికి. కుట్టేటప్పుడు 8 వచ్చిందా లేదా చూసుకోకుండా స్టిచ్చింగ్ చేసేస్తుంటారు. ఈ చంకలో కనుక టైట్ వస్తే ఈ చెయ్యి ఎక్కకుండా పట్టేసి ఇక్కడ నుంచి ఇది డ్రాపింగ్ చూపిస్తుంటుంది. అదొక సెకండ్ రీజన్. 3 వచ్చి వెస్ట్. ఈ వెస్ట్ కూడా మనకి లూజ్ ఉందనుకోండి. ఇప్పుడు 7.75 ఉంది దీని ఫిట్టింగు. 7.7 కాకుండా 8.2 చేసాం, లూజ్ వచ్చింది. ఇక్కడ కూడా కూర్చోకపోయినా కూడా షోల్డర్ డ్రాపింగ్ చూపిస్తుంది. సో మనం అలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ఆర్మ్ అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ కుట్టేటప్పుడు, అండ్ నెక్ కూడా ఇక్కడ ఈ నెక్ ఇప్పుడు ఇది లెంత్ ఎక్కువ ఉంది. నెక్ చాలా మటుకు 9 ఇంచెస్ 9.5 ఉంది. అలాంటప్పుడు ఈ నెక్ 13.5 లెంత్ బ్లౌజ్ వచ్చినప్పుడు 9.5 నెక్ అనేసరికి కొంచెం పెద్ద నెక్కే. సో దీని ప్రకారంగా కనుక తీసుకోవాలి, మనకి నెక్ రౌండ్ రావాలి, కూర్చోవాలనుకుంటే ఇక్కడ లెంత్ తగ్గించుకోవాలన్నమాట. ఈ లెంత్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్లేస్ అనేది కూర్చుంటుంది. ఎందుకంటే ఇలా జరిగిపోతూ ఉండి ఆ రకంగా కనుక మనం కటింగ్ అయిపోయి జరిగిపోతూ ఉండి షోల్డర్ డ్రాపింగ్ అవుతుంది. ఓకే, ఈ మిస్టేక్స్ చూసుకోకుండా చెక్ చేసుకోండి ఒకసారి.